At a time when the heavy rains in Hyderabad are causing waterlogging and traffic disruptions, the Hydra and GHMC officials who are working as a support to the Congress government are asking their staff to remove the flexi banners set up by BRS party leaders and activists across Hyderabad on special duty to celebrate the birthday of BRS party working president KTR, said 129 Division BRS party president Pupula Bhaskar. He said that it is shameful that the government is wasting its time without fulfilling the promises made and turning government employees and staff into agents of the Congress party by deceiving the people. 126 Division BRS party president Rudra Ashok, party leaders Mukunda Rao, Ravi Kumar, Badam Kiran, David, Jai Krishna, Shekhar, Chotu, Shiva and others participated in this program. ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఎవరైతే జిహెచ్ఎంసి మరియు హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైతూ హైదరాబాద్లో ఇంత పెద్ద వర్షపాతాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినోత్సవానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తీయడంలో నిమగ్నమైనటువంటి అధికారులు వారి యొక్క సిబ్బందికి నిజంగా కూడా మేము చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎందుకు మీకు భయం అవుతుందా? రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీకు భయం అవుతుందా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం మీదే శాశ్వతం అనుకుంటున్నారా? ఎప్పటికీ మేమే ఉంటాం ఈ హైదరాబాద్లో, ఎవరు దిక్కులేరు అనుకుంటున్నారు? 10 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి కేసీఆర్ గారి పాలనలో ఏ రోజు కూడా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడలేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను కూడా ఏ రోజు కూడా ముట్టుకోలేదు. ఈ రోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా యొక్క నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క ఫ్లెక్సీని పొద్దున్నే లేవగానే 4 గంటల నుంచి ఇప్పటి వరకు పనిగట్టుకొని మీ సిబ్బంది మీ యొక్క ఏర్పాటు చేసినటువంటి మొత్తం గూండాలు నాయకులు అందరు దిగి మొత్తం ఫ్లెక్సీలు ఎట్టబడ్డారు. ఎందుకంటే మీ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతుంది? కేటీఆర్ గారిని చూస్తే ఎందుకు ఉచ్చబోసుకుంటున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారే మేము? గవర్నమెంట్ ఎందుకు ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడుతుందో మీరే ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఓడలు రేవులైతే రేవులు ఓడలైతాయి, గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ రెపరెపరాలుతుంది జెండా. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడొద్దని చెప్పేసి మీకు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా మా కార్యకర్తలు నాయకులం అందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.